సుబ్రహ్మణ్య షష్ఠిగా పంచాంగకర్తలు పేర్కొనిరి. నాగపంచమి, నాగుల చతుర్థి రీతిలోనే సుబ్రహ్మణ్య షష్ఠిని కూడా సర్పాలను దైవ స్వరూపులుగా కొలుచుట ఆనవాయితీ. ముఖ్యంగా దేవతల సైనాని అయిన సుబ్రహ్మణ్య స్వామి పండుగ నాడు కొలుస్తారు. ఈయనకు కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు అనే పలు నామాలు ఉన్నాయి. పాము రూపానికి సుబ్రహ్మణ్య స్వామికి గల అనుబంధాన్ని ఇలా చెప్పారు. మూలాధారం నుండి సహస్రారం వరకు ఎన్నుముక మధ్య నుండి పాము ఆకారంలో ఉండే కుండలిని శక్తిని చెప్పబడే సుషుమ్నా నాడియే సుబ్రహ్మణ్యేశ్వరుడు. సమాధి స్థితి యందు పుచ్చము అంటే తోక, సహస్రారమందు శిరస్సు, సహస్రారమునందు ఉండును. మార్గశిర పౌర్ణమి దత్త జయంతిగా పరిగణించి దత్తాత్రేయుణ్ణి ప్రార్థించడం పరిపాటి. ఇలాగ ఎన్నో విశేషాలు మార్గశిర మాసంలో ఉన్నాయి. సౌరమానం రీత్యా మనము మార్గశిర మాసంగా పరిగణించిన చంద్రమానం ప్రకారం ధనుర్మాసంగా పేర్కొంటారు. ప్రణవం ఓంకారం ధనస్సు వలె ఉంటుంది. కావున మనస్సు అనే వింటినారిని సంధించి భక్తి అనే బాణంతో భగవంతుణ్ణి పాదాలు చేరడమే ఈ ధనుర్మాస వ్రత ప్రాశస్త్యం. గోదాదేవి విష్ణువుని అర్చించే నెపంతో తెల్లవారుజామునే మేలుకొని ఇతర సఖులను మేలుకొలపడం, తిరుప్పావై పాసురాలతో ప్రాతకాల పూజ విశేషాలని వివరిస్తూ 30 రోజుల పాటు 30 పాసురాలతో అర్చిస్తుంది. సరిగ్గా భోగి రోజున వ్రతం సమాప్తమై గోదా కళ్యాణం జరుగుతుంది. అకుంఠిత భక్తితో శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందాలనుకోవడం, ఆ కోరిక సిద్ధించుటకు అత్యంత పవిత్ర భక్తితో స్వామిని వరించడం ప్రధాన అంశాలు. అయినా భక్తుల కోరికలు నెరవేర్చడమే భగవంతునికి ఇష్టం అన్న అంశం నిరూపితమైంది. కాత్యాయని వ్రతాన్ని కూడా ధనుర్మాసంలోనే ఆచరిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయ ఉత్తర ద్వారం నుండి ప్రవేశించడమే మానవులకు వైకుంఠ ప్రవేశంగా భావించడం పరిపాటి. అటువంటి ఆధ్యాత్మిక పర్వదినం ఈ నెలలోనే వస్తుంది. ముఖ్యంగా ధనుర్మాసంగా చెప్పబడి ఈ వ్రతకాలంలో పొంగలి, దధ్యోదనం వంటి నైవేద్యాలు సమర్పించడం ఆరోగ్యప్రదంగా చాలా మంచిది. ఉదయాన్నే ప్రసాదంగా తినడం వల్ల జీర్ణశక్తి, నేత్రదృష్టి వృద్ధి చెంది ఎటువంటి అనారోగ్యం లేకుండా చేస్తుంది. పొంగలిలో ఉపయోగించే పెసరపప్పు బుధగ్రహ అనుగ్రహం కొరకు నిర్దేశించబడిన పప్పు దినుసులు, చంద్రుని అనుగ్రహం కొరకు నిర్దేశించబడిన బియ్యం వల్ల శరీరం, బుద్ధి సరియైన రీతిలో పనిచేస్తూ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఉదయం సాయంత్రం గోమయంతో తులసి కోట నలికి గొబ్బెమ్మలతో దీపారాధన చేయటం వల్ల ఏర్పడిన వాతావరణంలో మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే మార్గశిర మాసం మనోరంజకమైన ఆవాసానికి నిలయం. ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించటం కేవలం భక్తి కొరకే కాదు, ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. ప్రతిపక్షం రోజులకి అంటే 15 రోజులకి ఒకసారి వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల జీర్ణశక్తి పెంపొందింపబడి అనారోగ్యం నుండి రక్షణ లభిస్తుంది. అందువల్లనే భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రబోధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి పేర్లతో నెలలో 2 రోజుల పాటు ఉపవాసాన్ని ఆచరించడం మంచిదని, అట్లే జాగరణ చేయడం వల్ల శారీరకంగా మానసికంగా ఉత్తేజాన్ని పొందే లక్ష్యమని కూడా దీన్ని వెనక దాగి ఉన్న రహస్యం. ఇలా చలాకీగా హుషారుగా పాడుకునే యువతలు గొబ్బెమ్మ పాటలు కూడా ఉంటాయి. గొబ్బెమ్మలను అలంకరించి ఇలా పాడడం ఆనవాయితీ. సుబ్బి గొబ్బెమ్మ శుభములియ్యవే, తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యవే, చేమంతి పువ్వంటి చెల్లెనియ్యవే, బంతి పువ్వంటి బావనియ్యవే, మల్లె పువ్వంటి మామనియ్యవే, మొగిలి పువ్వంటి మొగనియ్యవే, సుబ్బి గొబ్బెమ్మ శుభములియ్యవే, సుబ్బి గొబ్బెమ్మ శుభములియ్యవే. ఇలా చలాకీగా హుషారుగా పాడుకునే యువతుల గీతాలతో తెలుగు లోగిళ్ళు మారుమోగుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.